హే ఆపరా బెజవాళ్ళ తనొకటే అమ్మాయా ఏంటి? అయినా నాకు నా మరదలుందరా. నేను ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినా వాటిచ్చి నా పక్కనే కూర్చుంటా. తను ఎప్పుడు మా ఇంటికి వచ్చినా వెళ్ళేటప్పుడు వెనక్కి చూసుకుంటూ వెళ్తాను. వెళ్ళి తనకు ప్రపోజ్ చేస్తా. వస్తా. వీడు మారడు. బావా, నువ్వు నా కోసం మా ఊరొచ్చావా? నేను నమ్మలేకపోతున్నాను బావా. బావా, ఎప్పుడు చూడు బిజీగా ఉంటావు. అసలు నీకు ఒక మరదలున్న సంగతి గుర్తుందా? నాకు నిన్నే గుర్తొచ్చింది. ఏంటి? అదే నీతో మాట్లాడాలనిపించింది అంటున్నా. బావా, నీకెప్పటి నుంచో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. చెప్తే నువ్వెలా రియాక్ట్ అవుతావో తెలీదు, బట్ ఈరోజు ఎలా అయినా సరే చెప్పేస్తా. నేను ప్రపోజ్ చేద్దామని వస్తే ఇదే చెప్పేసేటట్టుందే. ఊరిని పిచ్చి పిల్ల, ఈ బావ దగ్గర సిగ్గేంటి నీకు? చెప్పేసి. అది మా కాలేజ్లో మీ కాలేజీలో మా సీనియర్ మహేష్ ని 1 year నుంచి లవ్ చేస్తున్నాను. నేనంటే తనకి చాలా ఇష్టం, కానీ తను మన క్యాస్ట్ కాదు బావా. నీకు తెలుసు కదా డాడీకి ఎంత క్యాస్ట్ ఫీలింగో. నువ్వే ఎలాగోలా చెప్పి డాడీకి ఒప్పించాలి బావా. తను లేకపోతే నేను బ్రతకలేను. చచ్చిపో, పేడాబోయిద్ది. ఏంటి? అది కాదు, ఎప్పటి నుంచో నాకు విషయం చెప్పాలనుకుంటున్నావే, అది ఇదేనా? అవును బావా. మా తల్లే, మావయ్యతో చెప్పి పెళ్లి చేయాలి అంతేగా? అంతే బావా. చేద్దాం, పెళ్లి చేసేద్దాం. హ్యాపీగా ఉండండి మీరు చల్లగా. నువ్వు నాకు బావవే అయినా ఒక అన్నయ్యలాగా హెల్ప్ చేస్తున్నావు. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ చెప్దామని వస్తే అరక్షణంలో అన్నయ్యం చేసావు కదా నీ జిమ్మడా. ఏంటి? అదే జిమ్ముకి వెళ్తాడా? 6 pack బావా. అసలు ఆ ఫిజిక్ చూసే పడిపోయా. వెళ్దాం పద. రా, ఇంకెందుకు లేటు?